ఇట్లా అడిపంది పడగొట్టినావా? ఆహా అయ్యా మీ రాజు అంటే అడిపందిని పడగొట్టిండు, మరి నువ్వేం పడగొడతావయ్యా? ఎంత 6 గాలదా? ఏంటి సింహమా పులా ఏనుగా? నేను ఏనుగా తిరిగానా మరి? నువ్వేం తిరుగు అది ఏను వడగొట్టినావు కదా ఈగను వడగొట్టినట్టు. సరే రాజా. అవును రాజా, మన 16 లక్షల సైన్యం చూసినాం, అంత నిర్వపోతుంది ఎక్కడోళ్ళు అక్కడ. గిట్లుంటే ఎట్లా మన వాళ్ళకి ఆకలి అవుతుందట. మన 16 లక్షల సైన్యానికి త్వరగా ఆ యొక్క విందును ఏర్పాటు చేయాలి మీరే, లేకపోతే మరి వాళ్ళు అట్నున్నట్టే ఇక్కడ వనం నుండి అట్నున్నట్టే పోయేటట్టున్నారు, మన సైన్యం పోతుంది. సరే చేయరు తొందరగా. అక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు చెట్టు కింద కూర్చొని. అతని వద్దకు వెళ్ళి మనకేనా అల్పాహారం దొరుకుతుందేమో అని అడుగుదామని అంటారు. సరే స్వామి, అదే విధంగా వెళ్ళి అడుగుదాం. జై జై ఎందుకు మహారాజా అయ్యా తొందరెందుకు మహారాజా
సరే విందు ఏర్పాటు చేస్తానని చెప్పి తిని ఆ విందు ఏమిటో ఏర్పాటు చేయము తల్లి. సరే అదే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. శ్రీ జగజ్జని రేణుకా మాతాకి కొడగట్టు అంజన్న కోటొక్క వందనాలు మము గండ తండ్రి నీకు పాదాభివందనాలు. కొడగట్టు మము గన్న తండ్రి నీకు పాదాభివందనాలు. కొడగట్టు అంజన్న కోటొక్క వందనాలు మము గన్న తండ్రి నీకు పాదాభివందనాలు. కొడగట్టు అంజన్న కోటొక్క వందనాలు మము గన్న అయ్యా ఏమి చదువమన్నా రాముణ్ణి చదివినావు, రాముణ్ణి కొలసినావు, రాముణ్ణి దలసినావు. నీ దేవుడు రామన్నా మా దేవుడు నీవన్నా. కొడగట్టు అంజన్న మము గన్న తండ్రి నీకు పాదాభివందనాలు మము గన్న తండ్రి నీకు పాదాభివందనాలు మము గన్న గా పిట్ట పిల్ల ఓలే గా పిల్ల కాల్వ తీరు ఆ 7 సముద్రాలు నువ్వు ఎల్ల దాటినావు. యములాడ రాజన్న అవతారము నీదన్న. కొడగట్టు అంజన్న మము గన్న తండ్రి నీకు నాలు మము గన్న తండ్రి నీకు పాదాభివందనాలు మము శ్రీ జగజ్జని రేణుకా మాతాకి. ఆహారం ఏర్పాటు చేసినాం. 16 లక్షల సైన్యానికి ఆహారం ఏర్పాటు చేసినాం. అదే విధంగా వెళ్ళి వడ్డించు. సరే తల్లి అదే విధంగా పోయేదాను కదా. కొండగట్టు అంజనేయ 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 శ్రీ అంజనేయ. కొండగట్టు రావంజనేయ అంజనేయ శ్రీ అంజనేయ. కొండగట్టు జలబుగ్గా నీరయ్యినావో జలబుగ్గా నీరయ్యినావో గలగల పారుతున్నావో జలబుగ్గా నీరయ్యినావో. అవో గలగల పారుతున్నావో జలబుగ్గా నీర. ఓ రామదూత శ్రీరామదూత రామదూత శ్రీరామదూత. కుండగట్టు రామంజనేయ రామదూత శ్రీరామదూత. కుండగట్టు మెట్ల నెక్కంగా గుట్ట మీద మెట్ల నెక్కంగా గుట్ట మీద మెట్టు మెట్టుకు వందనాలయ్యా. మెట్ల నెక్కంగా గుట్ట మీద మెట్టు మెట్టుకు శ్రీ జగజ్జని రేణుకా మాతాకి. గురుమాత్రం నేర్చుకున్నా ఉన్నాడు. ఒకవేళ గురుమాత్రం నేర్చుకున్నాచో మళ్ళీ 4 వేలు జరుగును. ఆ రేణుకతో వివాహం జరుగును. ఆ వివాహం జరగకుండా ఉండదంటే ఇప్పుడే వెళ్ళి మీరు ఆ గురుమాత్రం తీసుకుని రండి. ఏమంటురయ్యా? నాగవెల్లి మళ్ళా గురుమంత్రం నేర్చుకునేటట్టున్నాడు. నాగవెల్లి కాకుండా గోమాతలు ఉన్న గోమాతలతో ఆయన గురు తీసుకొని రమ్మంటారా? ఇడిచిపెట్టారా ఇక మీరు? విడిచిపెట్టాను. నువ్వు అనలేదు, నువ్వు ఉడిపోయినట్టుంది అని. సరే పోయి నిన్ను గెలుగుడు తప్పు. ఏం చెప్తావు ఇక? ఉద్యోగం కాకపోతే మా రాజు చెప్పుకుంటా పోయి మళ్ళీ ఏదైనా పుల్ల పెడతావాడా? పుల్ల పెడితేనే మరి పెట్టే పుల్ల కాబట్టి మెల్లగా ఇంకోసారి అడుగు రాదు. మెల్లగా రావా నువ్వు? ఇయ్యను ఇక ఇయ్యాడు కానీ నువ్వెంత బదిలానే ఏడుకో. నువ్వేం చేస్తావు? ఇవన్నీ అన్నాడు ఆయనే. పాప ఎందుకు ఇడ కొడుతున్నావు వాళ్ళను? సరే సరే మనం గ్యాస్ బుడ్డికి ఒకే వ్యక్తి అన్న 15 రోజులకు ఊకే వండుకోండి 16 మంది సైనికులకు నేను ఏం వండి పెట్టాలి? ఆ గోమాతలు తీసుకుపోతే ఎప్పుడు అప్పుడు గ్యాస్ బుడ్డి తప్పుతుంది. అన్ని వస్తాయి, డబ్బులు వస్తాయి. సరే సరే మిగతా అన్నం ఎప్పుడంటే అప్పుడు వస్తాయి. అవుతూనే ఉంటాయి, ఏరుగుతూనే ఉంటాయి. జై గుడ్ జై.
ఇస్తున్నావా లేదా? నా బాంజాన్ని వదిలించి ఆ గోమాతను తీసుకురాలేదాను. మాత్రమే అస్సలే ఇవ్వము. అయితే కాచుకోము. నేను ఆగు మీ రాజు కంటే ఆయన దొరికి నీకే దొరికినాయే అవకాశం వాళ్ళని తీసి పెడతాయి ఇప్పుడు ఎలా పెడతారు జగదీశ కార్తికేయ జగమేలు పరందామా జగదీశ కార్తికేయ జగమేలు పరందామా జగదీశ కార్తికేయ జగమేలు పరందామా ఓ కుసుభవతి కుమార మమ్మేలు మిదేరావా జగదీశ కార్తికేయ జగమేలు పరందామా జగదీశ అయ్యా అన్యాయంగా బాణం వేసిర్రయ్యా వారి శ్రీ జగజ్జనని రేణుకా మాతాకి సదానంద రాయు ఆయన నువ్వు గెలుపు తప్పు గద్దామాయను గాని నగబెల్లి ఆగేను కపట బ్రహ్మనుడొచ్చి మనలాను విడదీసే నేనేమి గురుమంత్రము కొరకు వచ్చే నేను కష్టాల పాలైతే అయ్యో ఏమి చేయదు నాకు దిక్కెవరున్నారు బాణము వేచాను బాణము తీర్చాను నేనేమి ఏమి చేయదు నన్ను ఎవ్వరు అనుకుంటారో వారికి బ్రహ్మరాత తప్పదు దేవా నేనేమి జయ రుష్ట మునేశ్వరునికి సెలియా పాపాక్తుడు వచ్చి బాణము వేసి విడదీశాను కదా ఇప్పుడు నేను ఏమి చేయదు రేణుకా రేణుకా గంగాను శిరమందు దాచినవా పన్నగా చేయన వంబుల ప్రభుమా ప్రాణహాని జరిగినట్టున్నది. ఏ రేణుకా మాతాకి ఆహా ప్రాణేశ్వర
ఈడు తోడు బాపేనయ్యా నిన్ను అడవికి పంపించేనయ్యా నాదా నీవు నాటిన తులసి ఎండిపోయినదయ్యా నీవు నాటిన తులసి ఎండిపోయినదయ్యా నాకు మదిలో నా బుగులాయేనయ్యా ఎండిపోయినయ్యా పూసిన పువ్వులు ఎండిపోయినవయ్యా పూసిన పువ్వులు ఎండిపోయినవయ్యా ఇప్పుడు ఆహా ఏమీ సేతు నాకు మదిలో నా దిగులాయేనయ్యా ఆహా ప్రాణేశ్వర నర్వాసి ఓతివా జై ఆహా అపాయం జరిగినట్టున్నది నా తండ్రి వద్ద సత్యానందం గురించి అడిగేదాం కరుణాకర మోర మెల్లగా కైలాసపతి మమ్ము కరుణించుమా కరుణాకర మోర లాలించుమా ఎలమా పై కోపము నేమేమి చేసిన నేరము గంగాను శిరమందు దాల్చినవా గంగల శిర మమ్ముల ప్రభువా జై ఆహా తండ్రి గారు తండ్రి గారు ఇదే వందనములు తండ్రి గారు నా ప్రాణేశ్వరునికి ఏదో అపాయం జరిగినట్టున్నది నా మదిలో ఏదో శంకించుతున్నది నాకు సత్యానందం గురించి సరిగా తెలపండి జై రేణుకా మాతాకి జై చిగురాకు వంటే అయ్యో చిగురాకు వంటే రేణుకదేవి పని ఏవి ఊనే విన్నవించుము నాకు వివాదానికి వాడు నేనుగన్న తల్లిరో చిగురాకు వంటే దేవి పని ఏమి ఊనే జై తెలుపు రేణుకా మాతాకి జై కుడి కన్ను అదిరే అయ్యో కుడి కన్ను అదిరే
డప్పులో అన్న సత్యానుభూనం దేవాలి. డప్పులో ఎక్కడున్నా జరా వరకు దుఃఖించవలదో అమ్మ వలదమ్మ తల్లే హీనుని కొరకు దుఃఖించవలదో రేణువ సత్యాన బోనము తీసుకపోవలదు కొరకు దుఃఖించవలదు రేణుక తల్లి రేణుక ఆ హీనుని కోసం దుఃఖించవలదు. జై రేణుక మాతాకి జై నాకన్న తండ్రి అయ్యో నాకన్న తండ్రి నాపై ఇంత కఠినము ఏలా శబ్బాష్ పత్తే దైవము నాకు పది భిక్ష పెట్టుమా పత్తే దైవము నాకు పది భిక్ష పెట్టుము న్యాయంబుగాదయ్యా నాకన్న తండ్రి నాపై ఇంత కఠినము ఏలా ఓ తండ్రి గారు ఇంటి అల్లుని పట్టుకొని ఇలా అనడం న్యాయం కాదు. నాకు సత్యానుభవం గురించి సరుగునది. జై పుత్రి రేణుక ఎంత చెప్పినా వినకున్నావు. ఇక నీకు సత్యాన బోనం సెలవిచ్చుచున్నాను, శ్రద్ధగా వినుము. ఇసుకతో బోనము చేసి దుసవారి బియ్యం మరచేతిలో పోసుకొని చేత్తో దంచవలేను. నీ రెండు కనరెప్పులు గుర్పాలా పట్టవలేను. నీ రెండు చనరెమ్ములు పొయ్యిరాలుగా చేసి నీ గదువను పొడవేగా చేసి నీ ఛాతి పైన మంట పెట్టి సత్యాన బోనం మంట వెళ్ళిన తల్లి నీకు శుభమే జరుగుతుంది. ఇక పచ్చి ఇసుకతో బోనము చేసి దుసవారి బియ్యం మరచేతిలో పోసుకొని మోచేత్తో దంచవలెను. నీ రెండు కనరెప్పులు తూర్పాలా పట్టవలెను. నీ రెండు కనచెములు పొయ్యిరాలుగా చేసి నీ గదువను మూడోలుగా చేసి సత్యాన బోనం వండవెళ్ళని చల్లి నీకు శుభమే జరుగును. ఇక నీకు వెళ్ళేచ్చేదను. జై జై రేణుక మాతాకి. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట. భూదేవికి ఆకాశవాణికి సృష్టికర్తలంట. వద్దాం పదరా పోదాం పదరా యమునోళ్ళ వెంట యమునోళ్ళ వెంట. సాంబాశివుడు వెంట ఉండగా ఎవరు రారు వెంట. సాంబాశివుడు ఉండగా ఉండగా ఎవరు రారు వెంట. జై అలాగా శ్రీ రేణుకాదేవి తన తండ్రి చెప్పిన విధంగా పచ్చి ఇసుకతో బోనము తయారు చేసి దుసవారి వరిబియ్యం తీసుకువచ్చి అరచేతిలో పోసుకొని మోచేత్తో దంచి తన రెండు కనురెప్పలతోని తూర్పాల పట్టి బియ్యాన్ని తయారు చేసి తను రెండు చనురమ్ములను పొయ్యిరాలం చేసి తన మూడవ గదవను మూడవ రాయిగా చేసి తన ఛాతి పైన మంట పెట్టి వండమని ఆ యొక్క బోలాశంకరుడు చెప్పగా ఆ యొక్క రేణుకాదేవి అదే ప్రకారంగా జయగుంటే జై రేణుక మాతాకి జై. నా తండ్రి ఆజ్ఞ ప్రకారమే బోనం తయారు చేశాను. జై రేణుక మాతాకి జై. ఇసుకతోడుత బోనము తయారు చేసేదాన్ని ఇసుకతోడు మంగళ హారతులో ఉయ్యాల మా తండ్రి అంజన్నకి.
కొబ్బరికాయ అక్కడ